భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:04 01 జులై 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్, నిఫ్టీ పెరిగి పెట్టుబడిదారులు 2 లక్షల కోట్లు సంపాదించారు. సెన్సెక్స్ 76,922.64 వద్ద మూసివేయబడింది. 444 పాయింట్లు లేదా 0.58% పెరిగింది. నిఫ్టీ 24,585 వద్ద స్థిరపడింది. రియాల్టీ, ఎఫ్ఎంసీజీ మరియు బ్యాంకింగ్ స్టాక్స్లో విస్తృత కొనుగోళ్లు జూలై మొదటి ట్రేడింగ్ సెషన్లో ర్యాలీకి దారితీశాయి. జూన్లో జీఎస్టీ వసూళ్లు 14% పెరిగి రూ. 1.95 ట్రిలియన్ చేరాయి. భారతదేశ జీఎస్టీ వసూళ్లు జూన్లో 14% పెరిగి రూ. 1.95 ట్రిలియన్కు చేరాయి. దిగుమతుల పన్ను ఆదాయం గణనీయంగా పెరగడం వల్ల గ్లోబల్ ఒడిదుడుకుల నడుమ ఆర్థిక కార్యకలాపాలు మందగించలేదని ఈ సంఖ్యలు సూచిస్తున్నాయి. జూలై 1 నుండి ఆర్బీఐ కఠినమైన క్యాపిటల్ మార్కెట్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. జూలై 1 నుండి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇవి క్యాపిటల్ మార్కెట్ స్థిరత్వాన్ని పెంచడానికి ఉద్దేశించబడ్డాయి. యుఎస్డీఐఎన్ఆర్ 95.25 వద్ద మూసివేయబడిన నేపథ్యంలో ఈ సమయం చాలా కీలకమని నిపుణులు పేర్కొన్నారు. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ పతనంతో ఇట్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. హెచ్సీఎల్ టెక్ 3.51% పడిపోయి రూ. 1034.20 వద్ద మూసివేయబడింది. టీసీఎస్ 2.41% తగ్గి రూ. 1982.60 వద్ద మూసివేయబడింది మరియు ఇన్ఫోసిస్ 1.51% తగ్గి రూ. 985.30 వద్ద స్థిరపడింది. టెక్ మహీంద్రా కూడా 3.03% పడిపోయి ఇట్ రంగాన్ని అత్యంత బలహీనమైన రంగంగా చేసింది. జూన్లో మానుఫాక్చరింగ్ పీఎంఐ 54.2కు తగ్గి 4 సంవత్సరాల్లో రెండవ మందగమనం. భారతదేశ మానుఫాక్చరింగ్ పీఎంఐ జూన్లో 54.2కు తగ్గింది. ఇది 4 సంవత్సరాల్లో రెండవ అత్యంత నిదానమైన విస్తరణ. మందగించిన డిమాండ్ పరిస్థితులు ఈ తిరోగమనానికి ప్రధాన కారణంగా పేర్కొనబడ్డాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మెరిశాయి. హెచ్యూఎల్, నెస్లే, ఆసియన్ పెయింట్స్ లాభాలు ఆర్జించాయి. హెచ్యూఎల్ 3.01% పెరిగి రూ. 2182.00 వద్ద మూసివేయబడింది. నెస్లే ఇండియా 3.46% పెరిగి రూ. 1453.80 వద్ద. ఆసియన్ పెయింట్స్ 3.06% పెరిగి రూ. 2716.40 వద్ద స్థిరపడింది. దేశీయ డిమాండ్ ఆశావాదం వల్ల కన్స్యూమర్ రంగం అత్యుత్తమ పనితీరు చూపించింది. నిష్క్రియ పెట్టుబడుల కోసం బీఎస్ఈఆర్ఈఐటీఎస్ మరియు కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ప్రారంభించింది. బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ బీఎస్ఈఆర్ఈఐటీఎస్ మరియు కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ను ప్రారంభించింది. ఇది రియల్ ఎస్టేట్ విభాగంలో నిష్క్రియ పెట్టుబడి ఉత్పత్తులను అందించేందుకు ఉద్దేశించబడింది. బుధవారం ట్రేడింగ్ సెషన్లో రియల్ ఎస్టేట్ రంగంలో బలమైన కొనుగోళ్లు జరిగాయి. గోల్డ్ $4,000 కింద పడిపోయింది. 2008 తర్వాత అతిపెద్ద నెలవారీ పతనం. గోల్డ్ $4,000 కీలక స్థాయి కింద పడిపోయి $3,960 వరకు తగ్గింది. జూన్లో 12% పతనంతో 2008 తర్వాత అతిపెద్ద నెలవారీ తగ్గుదల నమోదైంది. దేశీయ బంగారం ధర రూ. 4036.60 వద్ద 0.34% స్వల్పంగా పెరిగి మూసివేయబడింది. బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ. ఎస్బీఐ, కోటక్, యాక్సిస్ బ్యాంక్ బలమైన లాభాలు సాధించాయి. ఎస్బీఐ 2% పెరిగి రూ. 1047.40 వద్ద మూసివేయబడింది. కోటక్ బ్యాంక్ 2.09% పెరిగి రూ. 400.45 వద్ద. యాక్సిస్ బ్యాంక్ 1.71% పెరిగి రూ. 1368.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ 0.85% పెరిగి 58,033.05 వద్ద మూసివేయబడింది. నిఫ్టీ 25 సంవత్సరాల్లో 18 సార్లు జూలైలో పాజిటివ్ రిటర్న్స్ అందించింది. చారిత్రక డేటా ప్రకారం నిఫ్టీ 25 సంవత్సరాల్లో 18 సార్లు జూలైలో పాజిటివ్ రిటర్న్స్ అందించింది. ఇది నెల ప్రారంభంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ను పెంచింది. నిఫ్టీ కీలకమైన 24,000 స్థాయి దాటి 24,005.85 వద్ద మూసివేయబడిన నేపథ్యంలో జూలై కూడా పాజిటివ్గా ఉండవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,922.64 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.58%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 444 పీటీఎస్. రిలయన్స్ 1308.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.09%. టీసీఎస్ 1982.60 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.41%. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 796.15 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.23%. ఇన్ఫోసిస్ 985.30 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.51%. ఎస్బీఐ 1047.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2%.
ఐసిఐసిఐ బ్యాంక్ 1379.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.33%. అత్యధిక లాభం ఎస్బీఐ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2%. అత్యధిక నష్టం టీసీఎస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.41%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4036.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.34% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,23,609 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.34% పెరిగింది. మునుపటి ముగింపు $4,022 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 68.99 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.73% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.73% తగ్గింది. మునుపటి ముగింపు $69 మరియు 50 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $95.25 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.48% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.48% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 79 నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.